స్టార్ హోటల్స్ అయినా కాకా హోటల్స్ అయినా శ్రీమంతుడి పెళ్ళైనా మన గల్లీ ఫంక్షన్ అయినా ఖర్చు ఒక్కటే తేడా. ఒక్క ప్రోడక్ట్ మాత్రం సేమ్ టు సేమ్. అదే చల్లచల్లని ఐస్ క్రీమ్. అది కూల్గానే ఉంటుంది, దాని వెనుక నిజాలే హారబుల్గా ఉంటాయి. అనుమానమే లేదు, కల్తీ పర్వంలో ఇదొక కోల్డ్ మర్డర్. మంచులా మురిపిస్తోంది, క్షణాల్లో కరిగిపోతుంది, అదే ప్రాణాంతకమవుతోంది. పెళ్ళైనా పేరంటాలైనా ఇళ్లలో దావతులకైనా ఐస్ లేకపోతే ఆ ఫంక్షన్ పూర్తి కాదు. ఎంత ఖర్చైనా సరే మినరల్ వాటర్, ఐస్ క్యూబ్ కావాలని ఆర్డర్లు ఇస్తుంటారు చాలా మంది. మన దగ్గర ఆర్వో మినరల్ వాటర్ తో క్వాలిటీ ఐస్ క్యూబ్స్ తయారు చేస్తున్నామని ఐస్ ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద బ్యానర్లో చూపిస్తుంటాయి. నిజమే అని నమ్మి ఆర్డర్లు ఇచ్చామో ఐస్ మీద కాలేసి జారిపడినట్టే. అవును, పేరుకే ఆర్వో మినరల్ వాటర్, కానీ ఆ ఐస్ క్యూబ్స్ తయారయ్యేది ఉప్పు నీటితో, బోర్ నీటితోనే. నీళ్ల దందానే కాదు, ఆ నీళ్లను గడ్డ కట్టించడం కూడా గ్రేటర్ సిటీలో పెద్ద ఫ్రాడ్ గా మారిపోతోంది. రోజు వేల కిలోల్లో కల్తీ ఐస్ క్యూబులు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు ఈ ఐస్ ప్లాంట్ నిర్వాహకులు. ఆర్వో నీటితో ఐస్ క్యూబులు తయారు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు గానీ దాన్ని కేవలం డిస్ప్లే కోసమే వచ్చేసి దొరికిన నీటితో పనికరించేస్తున్నారు ఈ ఐస్ ప్లాంట్ నిర్వాహకులు. ఆర్డర్లు ఇచ్చేవారికి, చూసే కస్టమర్లకి అక్కడ ఆర్వో ప్లాంట్ ఆర్భాటంగా కనిపిస్తోంది. కానీ ఐస్ క్యూబుల్లో వాడేది అందులో ఫిల్టర్ అయ్యే నీరు కాదు, బోరు నీటితో, ఉప్పు నీటితో లాగించేస్తున్నారు. వాటికి ప్యూరిఫైడ్ ఐస్ క్యూబ్ల ట్యాగ్ తగిలించేస్తున్నారు. కస్టమర్లను నమ్మించేందుకు ఎప్పుడన్నా అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఆర్వో ప్లాంట్ ని రన్నింగ్ లో ఉంచుతారు. మిగిలిన సమయాల్లో అది ఆఫ్ అయిపోతే బోర్ మోటార్ ఆన్ అవుతుంది. అనుమానంతో ల్యాబ్కి తీసుకెళ్లి తనిఖీ చేసేలోపు కరిగిపోతాయన్న నమ్మకం. మిలమిలా మెరిసిపోతుంటే ఎవ్వరూ అనుమానించరు అన్న కాన్ఫిడెన్స్. ఆర్వోతో ఫిల్టర్ అయిన నీళ్లతో ఐస్ క్యూబ్లు తయారు చేయాలంటే ఖర్చు బాగా పెరుగుతోంది. ఆర్వో ప్లాంట్ కెపాసిటీ 2000 నుంచి 5000 లీటర్ల దాకా ఉంటుంది. ఒక్క వాటర్ ప్లాంట్ ఎంత లేదన్నా రోజు 10 టన్నుల వరకు ఐస్ క్యూబ్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఇంత క్వాంటిటీని మినరల్ వాటర్ తో తయారు చేస్తే గిట్టుబాటు కాదని బోరు నీళ్లతోనే గడ్డగట్టించేస్తున్నారు. మీరు చూస్తున్న ఈ వాటర్ ప్లాంట్ చంపాపేటలో ఉంది. ఇక్కడ రోజు కొన్ని వేల కిలోల ఐస్ క్యూబ్లు తయారవుతుంటాయి. నగరంలోని హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు ఫంక్షన్స్ కూడా వీటిని విక్రయిస్తుంటారు. ఎంతటి అపరిశుభ్రమైన వాతావరణంలో ఐస్ క్యూబ్లు తయారు చేస్తున్నారో TV9 నిఘాతో బయటపడింది. వేల కిలోల ఐస్ తయారు చేసే ప్లాంట్ లో కేవలం 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆర్వో ప్లాంట్ మాత్రమే ఉంది. అది కేవలం బిజినెస్ సెటప్ కోసమే. అయితే అక్కడ వాడేదంతా బోర్ నీళ్లే. మొదట హిమాయత్ సాగర్ వాటర్ ప్లాంట్ కి వెళ్ళింది TV9. అక్కడ ఆర్వో ప్లాంట్ వాటర్ తో తయారయ్యే ఐస్ క్యూబులు మాత్రమే దొరుకుతాయి. తక్కువ ధరకు కావాలంటే చలో చంపాపేట అన్నారు ఆ ప్లాంట్ ఓనర్. చంపాపేటకి వెళ్తే బయటపడింది చల్లటి ఐస్ వెనుక సైలెంట్ గా సాగుతున్న కల్తీ దందా. ఇది ఆర్వో మినరల్ వాటర్ తో తయారైంది. దీని పక్కన అది చేయలేం, అది చేస్తే ఇది చేయలేం. అదే వాటర్ తో తయారు, అది సాల్ట్ వాటర్, అది సాల్ట్ వాటర్, బోరింగ్ వాటర్ తో బోరింగ్ వాటర్ ఉంటుంది. ఐస్ క్యూబులే కాదు, పెద్ద పెద్ద ఐస్ బ్లాకులు కూడా కలుషిత నీటితోనే తయారవుతున్నాయి. పూర్తిగా చెడిపోయి చిలుం పట్టిన ఐరన్ బ్లాకుల్లో ఉప్పు నీటితో తెల్లటి ఐస్ బ్లాక్స్ తయారవుతున్నాయి. కలుషిత నీటికి తోడు చిలుం చేరిన ఐస్ బ్లాక్స్ నే మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. చిన్న పిల్లలు తినే పుల్లైసులు కూడా వీటితోనే తయారవుతుంటాయి. అవే జ్యూసుల్లో కూడా వాడుతుంటారు. ఐస్ క్యూబ్స్, ఐస్ బ్లాక్స్ తయారు చేసే ప్లాంట్లు హైదరాబాద్ నగరంలో 25 దాకా ఉన్నాయి. అందులో దాదాపు సగానికి పైగా ప్లాంట్లు ఆర్వో సెటప్ చూపిస్తూ అపరిశుభ్రమైన నీటితోనే ఐస్ క్యూబ్స్ మార్కెట్లోకి వదులుతున్నాయి. పైసా ఫేక్ తమాషా దేక్ అన్న చందాన కల్తీ ఐస్ క్యూబ్స్ వ్యాపారుల ఆటలు సాగుతున్నాయి. ప్లాంట్ పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరు ఆడిందే ఆటగా మారింది. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వీరి ఆగడాలు ఆగేలా లేవు.